ప్రియమైన భాగస్వాములారా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు డ్యూటీ క్యాన్సిల్ చేయకముందు చేసిన తర్వాత పార్ట్నర్ కేర్ కి కాల్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మేము బుకింగ్ క్యాన్సిల్ అయితే అది డిడిడి లేదా డ్రైవర్ డ్యూటీని నిరాకరించడం అవునా కాదా అని చెబుతాం. రండి తెలుసుకుందాం. డ్యూటీ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందో. మీరు ఏదైనా కారణం చేత డ్యూటీ క్యాన్సిల్ చేస్తే అది వ్యక్తిగతం కావచ్చు లేదా కస్టమర్ వల్ల కావచ్చు. అది డిడిడినా కాదా అని మేము చెక్ చేస్తాం. అదే విధంగా కస్టమర్ క్యాన్సిల్ చేసినా కూడా అది డిడిడినా కాదా అని పరీక్షించడం జరుగుతుంది. క్యాన్సిలేషన్ మీ వైపు నుంచి జరిగిందా లేక కస్టమర్ వైపు నుంచా అనేది కూడా మీకు చెబుతాం. డిడిడిని మార్క్ చేసిన తర్వాత మీకు పెనాల్టీ ఏమీ పడదు. డిడిడిని మార్క్ చేసిన తర్వాత డిడిడికి కారణం చెబుతాం. ఎలా అంటే మీరు కస్టమర్ లొకేషన్ లో వెయిట్ చేయలేదు లేదా మీరు లేట్ చేశారు లేదా ఆఫ్ డ్యూటీ తీసుకోలేదు మరియు పాలసీని బట్టి మీకు పెనాల్టీ వేయవచ్చు. అది డిడిడి కాదని మీరు అనుకుంటే మీరు డబుల్ చెక్ చేసుకోవచ్చు. పరిశీలన లేదా వెరిఫై చేసుకోవడానికి మీరు సరియైన కారణాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. రీవెరిఫై సక్సెస్ అయితే డిడిడి పడదు, సక్సెస్ కాకపోతే పడుతుంది. డిడిడి నుంచి కాపాడేందుకు మేము మీకు ఒక నియమాన్ని చెప్పాలనుకుంటున్నాం. మొదటిది, ఎల్లప్పుడూ బుకింగ్ దొరకగానే పికప్ పాయింట్ కి బయలుదేరాలి. రెండవది, చేరాక క్లయింట్ లొకేటెడ్ ని నొక్కండి. దానివల్ల మీరు వచ్చారని కస్టమర్ కి అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి, చేరక ముందే ఆ బటన్ ను నొక్కి దురుపయోగం చేయకండి. మూడవది, 5 నిమిషాల పాటు కస్టమర్ కోసం వెయిట్ చేయడం తప్పనిసరి మరియు షేర్ బుకింగ్ లో 3 నిమిషాల పాటు వెయిట్ చేయడం తప్పనిసరి. కస్టమర్ ఫోన్ నంబర్ పనిచేయకపోయినా కస్టమర్ పికప్ పాయింట్ నుంచి దూరం రమ్మని చెప్పినా మీరు డ్యూటీని క్యాన్సిల్ చేసుకోవచ్చు. అప్పుడు మీరు కరెక్ట్ కాబట్టి మీకు డిడిడి పడదు. అయితే ఇప్పుడు మీరు పీసీ కాల్ చేసి డిడిడి గురించి అడగాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, పార్ట్నర్ కేర్ బుకింగ్ ను క్యాన్సిల్ చేయజాలదు మరియు డిడిడి పడకుండా ఆపజాలదు. ధన్యవాదాలు.